నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ ఎనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్కి వెళ్ళిపోతే ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ మా రాష్ట్రం నవకల్పనల కేంద్రం అంటూ ఇంధన ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా నిన్న దుబాయ్లో పర్యటిస్తున్న 2 రోజుల నుంచి ఆయన పర్యటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆ పర్యటనకు సంబంధించి కొన్ని రకాల కొంతమంది పారిశ్రామికవేత్తలను కలవడం జరిగింది. అయితే వాళ్ళని మా రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల గురించి పెట్టడానికి మీరు రండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి వస్తువులు అనే దాని మీద అయితే ఉంది. మా రాష్ట్రం నవకల్పనల కేంద్రం, ఇంధన ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో మంచి అవకాశాలు ఉన్నాయి. దుబాయ్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అట్లాగే విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం. 2వ రోజు కొనసాగిన భేటీలు అంటే ఆయన దుబాయ్లో పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే పారిశ్రామికవేత్తల సదస్సులో మీరు పాల్గొనాలి. ఏపీలో మీరు పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి అనేది ఆయన క్లియర్గా వాళ్ళకి వివరించడం జరిగింది. అలాగే 14వ తారీఖు, 15వ తారీఖు కూడా జరిగే సదస్సుకి మీరు తప్పకుండా రండి అన్నట్టుగా వాళ్ళని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న చాలామంది పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇంకా మేటర్ ఉంది, ఏంటో చూద్దాం ఒకసారి. ఏఐ డేటా సెంటర్లు, ఇన్నోవేషన్ ల్యాబ్లు, స్మార్ట్ గవర్నెన్స్, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను పరిశీలించాలని ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, హెల్త్ టెక్ రంగాల్లో ఆవిష్కరణలపై పనిచేస్తున్న G42 ఇంటర్నేషనల్ CEO మంజూర్ అల్ మన్ఫూరీని సీఎం కోరారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే నెక్స్ట్ ఇది సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈ వార్త ఇలా ఉంటే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏముంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ వెదర్కి సంబంధించింది ఉంది. అప్పటిదాకా ఎండ, అంతలోనే కుండపోత అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. అనూహ్యంగా విరుచుకుపడుతున్న వరుణుడు, నెల్లూరు జిల్లాలో వాగులో పడి వ్యక్తి దుర్మరణం, పలు జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు అంటూ వర్షానికి సంబంధించింది అయితే ఉంది. అయితే కోస్తా రాయలసీమల్లో ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. ఊళ్ళో ఒక వీధిలో వర్షం కురుస్తుంటే పక్కనున్న మరో వీధిలో చినుకు జాడ ఉండట్లేదు. కురిసే చోట కుండపోతగా ముంచెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వానలతో పొలాల్లో నీళ్లు ఊరుతున్నాయి. తీతకు సిద్ధమైన పత్తి చేతికొచ్చే పని కనిపించట్లేదు. మొక్కజొన్న, సజ్జ, కంకులు నీళ్లలోనే నానుతున్నాయి అన్నట్టుగా వెదర్ అనేది ఖచ్చితంగా ఒక చోట ఒకలా ఉంటే ఒక చోట ఒకలా ఉంది అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నెల్లూరులో వర్షాలు అయితే ఆ విధంగా కురుస్తున్నట్టుగా ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటో చూద్దాం. ప్రాణ ఆస్తి నష్టాలను నివారించండి అంటూ ఈ వర్షాలకు సంబంధించిందనమాట. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించండి. వర్షాలు, వరదలపై యుఏఈ నుంచి సమీక్షించిన సీఎం చంద్రబాబు అన్నట్టుగా ఉంది. అయితే ఇప్పుడు వర్షాలు కురుస్తాయి కంటిన్యూగా ఒక 4-5 రోజుల నుంచి అని చెప్పి వార్త ఎప్పుడైతే వచ్చిందో ఆయన అక్కడ నుంచి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఏమిటి అంటే లోతట్టు ప్రాంతాల వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయండి. వాటిని లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించండి. అట్లాగే వర్షాలు, వరదలపై చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి ఆయన సమీక్షించారనమాట నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. డిసెంబర్ 10న టెట్ అంటే ఇంకో వార్త ఉంది. నేడు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, తుది ఫలితాలు జనవరి 19న షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ అంటూ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేడే ఈ రోజు అయితే నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. దరఖాస్తుల స్వీకరణ కూడా ఏంటి అనే డీటెయిల్స్ కూడా లోపల ఉన్నాయి. అయితే ఆ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అంటే జనవరి 19న అన్నట్టుగా ఉంది. షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ అన్నట్టు పేజ్ నెంబర్ 14లో డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ పర్యాటకంలో రాష్ట్రానికి సహకరించండి అంటూ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరడం జరిగింది. అయితే ఎకో సర్టిఫికేషన్పై కలిసి పనిచేయాలని విక్టోరియా ప్రభుత్వానికి లోకేష్ ప్రతిపాదన. ఆస్ట్రేలియా వర్సిటీల ప్రొఫెసర్లతో చర్చ. 5వ రోజు మంత్రి పర్యటన. అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక దేశంలో పర్యటిస్తుంటే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంకో దేశంలో పర్యటిస్తున్నారు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులే లక్ష్యంగా, అభివృద్ధి లక్ష్యంగా
ఏ విధంగా ముందుకెళ్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి అనుకూలంగా ఉన్న పరిస్థితులను వివరించేందుకు అట్లాగే ఒక సదస్సు అయితే నిర్వహించబోతున్నారు నవంబర్ 14-15 తేదీల్లో. దానికి సంబంధించి ఆయా దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి అయితే సదస్సు నిర్వహిస్తున్నారు. అయితే వాళ్ళను ఆహ్వానించడానికి అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం అన్నట్టుగా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అదేంటో కూడా ఒకసారి చూద్దాం. మా సీఎం అభ్యర్థి తేజస్వి అంటూ ఇంకో వార్త ఉంది. ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖేష్ సాహ్నికి అవకాశం, బీహార్పై మహాఘట్ బంధన్ నిర్ణయం, నితీష్కు ఇక అవకాశం ఉండదని ఎద్దేవా అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని బీహార్ ఎన్నికలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించడం లేదు అని నిన్న ఈయన ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారంటే గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించడం లేదని ఆయన చెప్పారు. అయితే దీనికి సంబంధం ఏంటో చూద్దాం. మద్దతు ఇస్తున్నాం, మద్దతు అయితే పూర్తిగా ఉంటుంది. గూగుల్ డేటా సెంటర్కు మేమైతే వ్యతిరేకం కాదు, మేమైతే మద్దతు ఇస్తున్నాం. ఈ విషయంలో అదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ ఇవ్వాలి. మా హయాంలో వచ్చిన అదానీ డేటా కేంద్రానికి కొనసాగింపే ఈ సెంటర్. కల్తీ మద్యం ఫ్యాక్టరీలన్నీ చంద్రబాబు మనుషులవే, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు అని. అదానీ డేటా కేంద్రానికి కొనసాగింపే ఈ సెంటర్ మా హయాంలో వచ్చిన, అంటే అంతకు ముందు కూడా ఏం జరిగిందో తెలుసుకుంటే బాగుండు అని చాలామంది చెప్తున్నారు. అంటే మా హయాంలో మేము తీసుకొచ్చామని ఆయన చెప్తున్నారు, కానీ అంతకుముందు 5 ఏళ్ల పాలన ఎవరు చేశారు, ఎవరి హయాంలో వచ్చింది ఏంటి అనేది కూడా ఒక్కసారి సరి చూసుకుంటే బాగుంటుందని చాలామంది చెప్తున్నమాట. అయితే ఆయన ఇంకా ఏమన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. గూగుల్ డేటా సెంటర్ను మేము వ్యతిరేకించట్లేదు, సపోర్ట్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కృషితోనే 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్కు 2023లో విశాఖపట్నం పట్నంలో పునాది పడింది. దానికి కొనసాగింపే ఇప్పుడు వస్తున్న గూగుల్ డేటా సెంటర్ అని మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఇప్పుడు ఈయన గూగుల్ డేటా సెంటర్కు మేము వ్యతిరేకించట్లేదు అంటున్నారు. ఈ మాట గూగుల్ డేటా సెంటర్ అనే పదం రాగానే వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంతమంది నాయకులు దాని మీద బురద జల్లారు. మరి అది ఎవరు చెప్తే చేశారు? అప్పుడేమో ఆ విధంగా మాట్లాడారు, ఇప్పుడేమో మేము వ్యతిరేకం కాదు, మేము మద్దతు ఇస్తాము, దానివల్ల యూజ్ ఉంది అని ఇప్పుడు చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ప్రెస్ మీట్ ముందు కూడా ఎన్ని రకాల గూగుల్ సెంటర్ గురించి ఎన్ని రకాల మాట అవేంటి అని నేనైతే చెప్పను, కానీ ఏ విధంగా బురద జల్లారు అన్నది అందరికీ తెలిసిందే. మరి అప్పుడు ఈయన ఎందుకు ఖండించలేదు? అదేంటి, అది చాలా మంచిది కదా, దాన్ని ఎలా వ్యతిరేకిస్తారని వాళ్ళకి ఎందుకైనా క్లాస్ పీకలేదు ఏంటి అనేది తెలియదు. కానీ అయితే డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అదేంటో చూద్దాం. అసలు అంటే ఇక్కడ ఒకటి గమనించారా, 2023లో విశాఖపట్నంలో పునాది పడింది మా హయాంలోనే ఆయన చెప్తున్నారుగా. దానికి కౌంటర్గా వీళ్ళు ఏమి ఇచ్చారంటే విశాఖలో డేటా సెంటర్కు 2019లోనే చంద్రబాబు శంకుస్థాపన అంటూ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అదానీ సంస్థకు నాడే 400 ఎకరాల కేటాయింపు, పూర్తి డీటెయిల్స్ వీళ్ళు ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ సంస్థకు మెలికలు, ఫలితంగా ప్రాజెక్టును కుదించుకున్న అదానీ గ్రూప్. 2023లో రెండోసారి జగన్ శంకుస్థాపన, ఇప్పుడు ఆ ప్రాజెక్టు తానే తెచ్చానంటూ వ్యాఖ్య. అసలు నేనే తీసుకొచ్చా అంటున్నారు వీళ్ళు. దీని ప్రకారం చూస్తేమే అంతకుముందు 2019లోనే చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేశారన్నట్టుగా వీళ్ళు ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఏంటనే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ విశాఖలో డేటా సెంటర్కి సంబంధించి 2019లోనే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు అన్నట్టుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా చూద్దాం. పరిశ్రమలకు 1031 కోట్ల ప్రోత్సాహకాలు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి విడుదలకు మార్గదర్శకాల రూపకల్పన అంటూ ఒకటి ఉంది. అసలు డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాల కింద ఇవ్వాల్సిన పెండింగ్ మొత్తంలో 1030.95 కోట్లు చెల్లించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ కింద ప్రోత్సాహకాలను నిలిపివేయడంతో పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు అన్నట్టుగా. అంటే వీళ్ళు ఏ విధంగా ప్రోత్సాహకాలు ఇస్తారు, ఎంత నిధులు విడుదలయ్యాయి, ఏంటి, ఏ విధంగా ఇవ్వబోతున్నారు అనే దాని మీద మార్గదర్శకాలు అయితే రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి చూద్దాం. ముప్పవరం నుంచి కాజా వరకు యాక్సెస్ కంట్రోల్ క్యారిడార్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఇప్పుడున్న హైవేకు సర్వీస్ రోడ్ల నిర్మాణం, 100 కిలోమీటర్లకు డిపిఆర్ తయారీకి టెండర్లు అన్నట్టుగా ఇంకో వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఏంటో ఒకసారి చూద్దాం.
చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు 100 కిలోమీటర్ల మార్గాన్ని యాక్సెస్ కంట్రోల్ కారిడార్గా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఇది 6 వరుసలుగా ఉన్నప్పటికీ యాక్సెస్ కంట్రోల్ కారిడార్ కాదు. కొత్తగా యాక్సెస్ కంట్రోల్గా అభివృద్ధి చేస్తే వాహనాలు మరింత వేగంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ తయారీకి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సిద్ధమైంది అన్నట్టుగా అయితే ఉంది. అయితే దీనివల్ల ఏంటంటే వాహన రద్దీ కూడా తగ్గుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది చేయబోతున్నాం. బెంగళూరు, కడప, విజయవాడ గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్ కారిడార్ పేరిట శ్రీ సత్యసాయి జిల్లాలో బెంగళూరు హైదరాబాద్ హైవే 44లోని కొడికొండ నుంచి బాపట్ల జిల్లాలో చెన్నై కోల్కతా హైవే 16పై ముప్పవరం వరకు కొత్త హైవే నిర్మిస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఇంకా ఏం ఉన్నాయి ఏంటి అనేది ఇంకొకసారి చూద్దాం. అయితే ఈనాడు పేపర్కి సంబంధించి పేపర్ హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్లో ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఇక సాక్షికి వస్తే ఫస్ట్ హెడ్లైన్ వచ్చి డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఒకప్పుడు డేటా సెంటర్ అనేది క్రెడిట్ చౌర్యం అన్నట్టుగా ఉంది. చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీక్, క్రెడిట్ చోరీలో పీక్. పాలనా సామర్థ్యంలో వీక్, క్రెడిట్ చోరీలో పీక్. మరి ఈయన క్రెడిట్ని ఆయన చోరీ చేశారంట. ఏ విధంగా చేశారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం అంటే ఇచ్చారు. సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి. సబ్ హెడ్లైన్స్ కూడా ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు 2020 నవంబర్లోనే అదానీ ఒప్పందం. 2020లో డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3900 కిలోమీటర్ల పొడవున సముద్ర గర్భంలో కేబుల్ వేయాలి. అందుకోసం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి మా ప్రభుత్వం లేఖ రాసింది. అలా సముద్ర గర్భం నుంచి కేబుల్ వేయాలి కాబట్టి దానికి సంబంధించి 2021లోనే సింగపూర్ ప్రభుత్వానికి తమ ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక లేఖ రాశారంట. విశాఖలో అదానీ డేటా సెంటర్కు 190 ఎకరాలు కేటాయించి 2023 మే 3న శంకుస్థాపన చేశాం. 2023లోనే శంకుస్థాపన చేశామని ఇలా అంటున్నారు. నెక్స్ట్ దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 300 నుంచి 1000 మెగావాట్లకు డేటా సెంటర్ విస్తరణ అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే గూగుల్ సెంటర్గా ఒకప్పుడు వద్దన్నారు. మరి ఇప్పుడు మంచిది, బాగుంది, సూపర్, ఎక్సలెంట్, మేము మద్దతు ఇస్తామని అంటున్నారు. మరి ఏంటో దీన్ని మీరు చూడాలి. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. ఉద్యోగులను నడి రోడ్డుపై నిలబెట్టి వికృతానందం, చంద్రబాబుపై జగన్ మండిపాటు అంటూ ఉన్నాయి. అసలు ఏం చేశారు ఏంటి అనేది ఒకసారి చూస్తే చరిత్రలో ఇంతలా మోసం చేసిన సీఎం మరొకరు లేరు. ఎన్నికల్లో తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపారు. అధికారంలోకి రాగానే మంచి పీఆర్సీ ఇస్తామన్నారు. తీరా మేం వేసిన పీఆర్సీని రద్దు చేశారు. పీఆర్సీ చైర్మన్ను వెళ్ళగొట్టారు. జీతాలు పెరగకుండా అడ్డుకోవడానికే పీఆర్సీ వేయడం లేదు. అప్పుడు ఇప్పుడు అంటూ ఏకంగా 4 డిఏలు పెండింగ్లో పెట్టారు. ఉద్యోగులు రోడ్డెక్కితే 1 డిఏ ప్రకటించి పండగ చేసుకోమన్నారు. 31,000 కోట్ల బకాయిల గురించి మాత్రం మాట్లాడరు అంటూ ఉద్యోగుల మీదకి చాలా అన్యాయం చేశారు. ఎన్నికల హామీల్లో చాలా ఇదిగా చెప్పారు. ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమీ చేయలేదు. మేము పెట్టినవి కూడా నేను ఇస్తానన్న పీఆర్సీని కూడా వాళ్ళు రద్దు చేశారు. పీఆర్సీ చైర్మన్ కూడా తీసేశారు. అయితే 4 డిఏలు ఇస్తానన్నారు. అందులో 1 మాత్రమే ఇచ్చి వాళ్ళని బుజ్జగించారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకా 31,000 కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి. అవన్నీ ఎందుకు మాట్లాడరు దాని మీద అన్నట్టుగా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అదేంటో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం మాఫియా అన్నట్టుగా ఒక వార్త ఉంది. అదేంటి అంటే లిక్కర్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు నడిపేది చంద్రబాబు మనుషులే. మద్యానికి సంబంధించి కూడా మాట్లాడారు. సిబిఐ దర్యాప్తు చేస్తే మూలాలన్నీ వెలుగు చూస్తాయనే భయంతోనే సిట్తో దర్యాప్తు నాటకం. నకిలీ మద్యం రాకెట్ను సాక్ష్యాధారాలతో ఎండగడుతూ నిప్పులు చెరిగిన వైఎస్ జగన్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఎక్కువగా ఆయన తీసుకున్నది ఏంటంటే గూగుల్ డేటా సెంటర్కి మేము వ్యతిరేకం కాదు అని చెప్పుకుంటూనే మద్యానికి సంబంధించి కూడా మాట్లాడారు. మొత్తం చంద్రబాబు నాయుడు చేశారు, చంద్రబాబు నాయుడు కింద ఉన్న మనుషులే చేశారు అన్నట్టుగా. రాష్ట్రంలో పలుచోట్ల నకిలీ మద్యం తయారు చేసేది చంద్రబాబు మనుషులే. దాన్ని సరఫరా చేసేది షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూములు, బెల్ట్ షాపుల్లో విక్రయించేది వాళ్లే. విక్రయించే ప్రతి 4-5 బాటిళ్లలో 1 నకిలీ. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జేబులు నింపుకోవడానికి దిగజారిన వైనం. వాటాల్లో తేడా రావడంతోనే నకిలీ మద్యం గుట్టురట్టు. ఈ తరహా నేరాలు చేయడం చంద్రబాబుకే సాధ్యం. ఆయన కొడుకు లోకేష్ కూడా తక్కువేం కాదు. నేరం వాళ్ళు చేసి దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి నింద మరొకరిపై వేస్తున్నారు అన్నట్టుగా చెప్పారు. తయారీ, సరఫరా, అమ్మకం అంతా మీ వాళ్లే చేస్తుండగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేది ఎవరు? ఇది మరో డైవర్షన్ డ్రామా. దొంగకు తాళాలు ఇవ్వడం అంటే ఇదే అని అంటున్నారు.
మీరు క్యూఆర్ కోడ్ ఇచ్చినంత మాత్రం దానివల్ల ఉపయోగం ఏముంటుంది, ఆ స్కాన్ చేసేది ఎవరు, మీ వాళ్ళే కదా అన్నట్టుగా మాటలు అయితే చెప్పడం జరిగింది. అయితే నిన్న ప్రెస్ మీట్కి సంబంధించి ఈ విషయాలు ఎలా ఉన్నాయి. అయితే ఇంకొక మాట కూడా అన్నారు, అది కూడా ఏమిటి అంటే రైతులను నిలువున ముంచేస్తారా, రైతులకు కూడా న్యాయం జరగట్లేదు మీ ప్రభుత్వంలో, అసలు ఏంటి అని అన్నారు. అంటే సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం. నెక్స్ట్ పంట నష్టపోతే పరిహారం లేదు, ఎరువులు విత్తనాలు లేవు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, ఉల్లి క్వింటాకు 1200 రూపాయలు ఎవరికిచ్చారు, టమాటాను పొలాల్లోనే వదిలేస్తున్నారు, కూటమి పాలనలో రైతాంగం పరిస్థితి దారుణం అంటూ నిన్న కొన్ని రకాల సమస్యలు అయితే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. గూగుల్ డేటా సెంటర్ గురించి, మద్యం గురించి, అలాగే రైతులకు కూడా మీ ప్రభుత్వంలో ఉపయోగం లేదు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి వార్తలు ఈ విధంగా ఉంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 7లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఆ వార్త ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. నిండా ముంచిన వాన అంటూ వర్షానికి సంబంధించి ఇచ్చారు, ఏమిచ్చారు ఏంటనేది చూద్దాం. వర్షానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే అంటారేమో తెలియదు కానీ ఒకసారి చూద్దాం. రాయలసీమలో భారీగా పంట నష్టం, వాగులు పొంగడంతో పలుచోట్ల నిలిచిన రాకపోకలు. ప్రకాశం జిల్లా రాచర్లలో 8.5 సెంటీమీటర్లు అత్యధిక వర్షం. ఏలూరు జిల్లా కలిదిండిలో 7.82, గుంటూరు జిల్లా దుగ్గిరాలలో 6.94 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏమి ఇవ్వలేదండి, ఇది జస్ట్ ఏమి ఇచ్చారంటే ఎక్కడెక్కడ ఎంతెంత వర్షం నమోదైంది ఏంటనే దాని మీద ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. ఇంకా ఇచ్చారు, అవేంటో చూద్దాం. భారీ వర్ష ప్రభావిత జిల్లాలకు 2 కోట్ల చొప్పున నిధులు. భారీ వర్ష ప్రభావిత జిల్లాలకు 2 కోట్ల చొప్పున నిధులు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా జిల్లాలకు 1 కోటి చొప్పున అత్యవసరాలకు వినియోగించాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం. బాగానే ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు ఏంటంటే ఆ వర్ష ప్రభావిత జిల్లాలకైతే 2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాల్సిందిగా ఆయన చెప్పారు. అయితే మిగతా జిల్లాలకైతే 1 కోటి రూపాయల చొప్పున ఇలా ప్రభుత్వం తరపున ఆయన విడుదల చేసినట్టుగా ఇచ్చారు. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏముందో ఒకసారి చూద్దాం. ఉద్యమించిన వైద్యులు అంటూ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇంకొక వార్త ఉంది, అసలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. విజయవాడ మహాధర్నాలో డాక్టర్ల ఉగ్రరూపం. 3,000 కోట్లకు పైగా ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి ఆసుపత్రులను ఆదుకోవాలని డిమాండ్. బిల్లులు అడిగితే ఆడిట్ పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం. ప్రాణదాతలపై ఎందుకింత చిన్నచూపు అని కూటమి ప్రభుత్వంపై మండిపాటు. ప్రైవేటు డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడం ఇదే తొలిసారి అంటున్న వైద్య వర్గాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు అయితే ఇవ్వలేదు, దానివల్ల ఇబ్బంది పడుతున్నాం, అసలు మేము ప్రజలు ప్రాణాలు కాపాడుతాం కదా, మా మీద ఇట్లా ఎలా చేస్తారు ఏంటి అని వాళ్ళు ఆగ్రహం చేస్తున్నట్టుగా మహాధర్నాలో పాల్గొన్న డాక్టర్లు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఉంది, అది కూడా ఏమి ఇచ్చారు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్లు ముట్టజెప్పా. ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్లు అయితే నేను ఇచ్చాను, అది ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ ఎమ్మెల్యే కులికిపూడి ఆరోపణ. తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా సొమ్ము ఇచ్చినట్లు వెల్లడి. టీడీపీలో కోవర్టులు ఉన్నారంటూ కేశినేని చిన్ని పరోక్ష విమర్శలు. టీడీపీలో ఉన్నట్టు కేశినేని చిన్ని పరోక్ష విమర్శలు. అయితే ఏం జరుగుతుంది ఏంటి, కూటమిలో చిచ్చు పెట్టడానికి ఈ విధంగా చేస్తున్నారని కొంతమంది అంటే, వాస్తవాలు లేకుండా ఇలా ఎందుకు వస్తాయి బయటికి అని దీని మీద నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించడం జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ సమాచారం నేను దుబాయ్ నుండి వచ్చిన తర్వాత ఈ విషయం మీద నేను మాట్లాడతాను అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఆ వార్త ఏంటో చూద్దాం. తుని లైంగిక దాడి నిందితుడి ఆత్మహత్య అన్నట్టుగా 5వ పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అసలు ఏంటంటే కాకినాడ జిల్లా తుని మండలంలో గురుకుల పాఠశాల విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు నారాయణరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి నారాయణరావు చెరువులో దూకగా గురువారం ఉదయం అతని మృతదేహాన్ని గజ ఎత్తగాళ్లు వెలికి తీశారు. అతనైతే చనిపోవడం జరిగింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, అది కూడా ఏంటి అనేది చూద్దాం. బ్యాంక్ ఖాతాకు 4 నామినీలు. బ్యాంకింగ్ సవరణ చట్టం కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొన్ని రకాల నిబంధనలు అయితే తీసుకొచ్చారు కదా, అవన్నీ ఏంటి అంటే నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి అన్నట్టు తెలుస్తుంది. దీని ప్రకారం బ్యాంక్ ఖాతాదారులు, డిపాజిటర్లు ఇకపై 4 వ్యక్తులను నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. తమ మరణానంతరం క్లెయిమ్ సమయంలో ఎవరికి ఎంత శాతం చెందాలో కూడా పేర్కొనవచ్చు. సేఫ్టీ లాకర్లకు ఒకే విడత 4 కాకుండా ఒకరి తర్వాత ఒకరి నామినీ అమల్లోకి వచ్చేలా నమోదు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది అంటూ కొత్తగా వచ్చిన నిబంధనల గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఏమున్నది అనేది ఒకసారి చూద్దాం.
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అన్నట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఏంటంటే రెగ్యులర్ అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఏపీ టెట్ షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది. ఈ రోజు నుంచి శుక్రవారం నుంచి నవంబర్ 23 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. డిసెంబర్ 10 నుంచి పరీక్షలు నిర్వహించనుంది. అయితే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న టీచర్లు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ అయితే ఇచ్చారు. అయితే శుక్రవారం నుంచి అంటే ఈ రోజు నుంచి నవంబర్ 23 వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ అయితే డిసెంబర్ 10 నుంచి ఉంటాయి అన్నట్టుగా ఉంది. అయితే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. 79,000 కోట్ల ఆయుధాల సేకరణ అంటూ ఇంకో వార్త అయితే ఉంది. అత్యాధునిక ఆయుధాలు, సైనిక ఉపకరణాలతో త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రక్షణ శాఖ మరో భారీ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. మొత్తంగా 79,000 కోట్ల విలువైన ఆయుధాలు, మిలిటరీ హార్డ్వేర్ కొనుగోలుకు సంబంధించిన సమీకరణ ప్రతిపాదనకు రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోద ముద్ర వేసింది అంటూ ఆయుధాల సేకరణ 79,000 కోట్ల రూపాయలకు సంబంధించి అంటే రక్షణ శాఖకు మరింత బలపరిచే విధంగా ఊతమిచ్చేలాగా అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు మనం సాక్షి పేపర్కు సంబంధించి ఈ విధంగా చూసాం కదా. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసి ఒకసారి చూద్దాం. మా రాష్ట్రానికి రండి అంటే సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్లో పారిశ్రామికవేత్తల మీటింగ్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఆహ్వానిస్తున్నారు నవంబర్ 14-15 తేదీల్లో జరిగే విశాఖలో జరిగే పారిశ్రామికవేత్తల సదస్సుకు మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, మీరు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఏ విధంగా ఉంది ఏంటి అనేది వివరించడం జరిగింది. అయితే గ్రీన్ ఎనర్జీలో ఎన్నెన్నో అవకాశాలు, భారీగా పెట్టుబడులు పెట్టండి, గ్రీన్ ఎనర్జీలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, దాని మీద మీరు పెట్టుబడులు పెట్టండి అని వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. యుఏఈ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం. బ్యాటరీ స్టోరేజ్, సూపర్ కెపాసిటర్స్ తయారీలో పెట్టుబడులకు అపెక్స్ ఆసక్తి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై అక్తియా సానుకూలత. యుఏఈలో 2వ రోజు చంద్రబాబు పర్యటన. అబుదాబిలో పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు. లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతోనూ భేటీ. భారత కన్సుల్ జనరల్ విందుకు హాజరు అంటూ అయితే వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వార్తలు ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవేం పిల్లి మొగ్గలు, గూగుల్ హబ్పై మొన్నటిదాకా విషయం అంటే ఇంతకు మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడేమో అనుకూలం అంటున్నారు. మరి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు కూడా అసలు గూగుల్ డేటా అనే దానివల్ల ఎంత నష్టం కలగబోతుంది, అది ఎంత వేస్ట్ అనే దాని మీద రకరకాలుగా రూమర్స్ అయితే క్రియేట్ చేశారు. ఇంతలోనే ఈయన ప్లేట్ మార్చేసేసరికి ఆంధ్రజ్యోతిలో దీనికి సంబంధించి వార్త ఏమిచ్చారు అంటే ఇవేం పిల్లి మొగ్గలు, గూగుల్ హబ్పై మొన్నటిదాకా విషయం, వేస్ట్ గొడౌన్ కాలుష్యం అంటూ ప్రచారం. అవును, అసలు అది వేస్ట్, అది ఒక గొడౌను అంతే, దానివల్ల ఉపయోగం ఏం లేదు. కాలుష్యం అంటూ ప్రచారం అయితే చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది చేశారు. అయితే 10 రోజులుగా అదే పనిగా బురద జల్లుడు. జగన్ రోత మీడియాలో చర్చల పరంపర. నేడు గూగుల్ను స్వాగతిస్తూ జగన్ ప్రకటన ఉంది. అయితే ఒకసారి చూద్దాం. డామిట్, డేటా సెంటర్పై వైసీపీ కథ అడ్డం తిరిగింది. మొన్నటిదాకా విషం చిమ్మిన నోటితోనే నేడు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశాఖలో గూగుల్ ఏఐ హబ్పై దుష్ప్రచారాన్ని జనం నమ్మకపోవడంతో నాలుక మడతేయాల్సి వచ్చింది. డేటా సెంటర్ను స్వాగతిస్తున్నామంటూ వైసీపీ అధ్యక్షులు గురువారం స్వయంగా ప్రకటన చేశారు అనే దాని మీద అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. క్వాంటమ్ రీసెర్చ్లో భాగస్వాములు అవ్వండి. వర్సిటీ ఆఫ్ మెల్బోర్న్కు లోకేష్ అభ్యర్థన. రాష్ట్రాభివృద్ధి లక్ష్యాల సాధనకు సహకరించండి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీలో నైపుణ్యాభివృద్ధికి తోడ్పడండి. స్మార్ట్ సిటీ ప్లానింగ్, వ్యర్థాల నిర్వహణ, టెక్నాలజీ పంచండి. విక్టోరియా క్రీడల మంత్రితోనూ భేటీ. క్రికెట్, హాకీలో ఉమ్మడి శిక్షణ శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచ్లు నిర్వహించాలని వినతి. టాస్మేనియా వర్సిటీ సందర్శన. లేసా ఆసియా పసిఫిక్ సిఓఓతో భేటీ అంటూ ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధి లక్ష్య సాధనలో భాగస్వామి కావాలని యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అభ్యర్థించారు. మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అన్నట్టుగా ఆయన ఆహ్వానించడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వీడని వాన తప్పిన వాయుగుండం అంటూ ఒక వార్త అయితే వెదర్కు సంబంధించి ఉంది. అసలు ఏంటి అనేది డీటెయిల్స్ ఒకసారి చూద్దాం.
దక్షిణ కోస్తాలో తీరం దాటిన అల్పపీడనం, రాష్ట్రంలో విస్తారంగా వానలు. నెల్లూరు జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి. నేడు మరో అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్. 29 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు. ఐఎండీ ప్రభావిత జిల్లాలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు అనే ఉందైతే. అయితే 29 వరకు మాత్రం అయితే వర్షాలు అయితే కురిసేటట్టు ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రాణ ఆస్తి నష్టం జరగకూడదు, భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ప్రభావిత జిల్లాలకు అత్యవసర నిధులు మంజూరు. అంటే ఏ జిల్లాల్లో ఎక్కువగా వర్షం కురుస్తుంది, దానివల్ల ఎంత మేర ఎఫెక్ట్ అవుతుంది అని ఎక్కువగా భావించిన, దానివల్ల ప్రభావితం ఎక్కువగా ఉండే జిల్లాలకైతే దాదాపు 2 కోట్ల వరకు విడుదల చేసినట్టు తెలుస్తోంది. ప్రభావితం కొంచెం స్వల్పంగా ఉండేదానికైతే 1 కోటి రూపాయలు చెప్పున అన్నట్టుగా డీటెయిల్స్ ఉన్నాయి. అయితే డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. పేజ్ నెంబర్ 14లో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఏంటో చూద్దాం. రష్యా చమురుపై ఆంక్షల మంటలు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. రాస్నెఫ్ట్, లుకోయిల్పై అమెరికా ఆంక్షలు, వాటి నుంచి చమురుకునే విదేశీ సంస్థలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిక. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మిగతా అంటే 2వ పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త చూద్దాం. మనిషిని బట్టే మందు, జబ్బును బట్టి అందరికీ ఒకే ఔషధం సరికాదని మా పరిశోధనలో తేలింది. జన్యుక్రమం, శరీర తత్వానికి అనుగుణంగా వేర్వేరు మందులు, అందుకు వీలు కల్పించేలా ఫార్మాకోజినోమిక్స్ టెస్టు ఏఐజీలో 5,000కే లభ్యం. ఆ రిపోర్టుతో జీవితాంతం ఖచ్చితమైన వైద్యం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఏంటంటే టెట్కి సంబంధించింది. ఏంటంటే డిసెంబర్ 10 నుంచి టెట్ షెడ్యూల్ విడుదల, నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్, జనవరి 19న ఫలితాలు విడుదల. నేడు నోటిఫికేషన్ ఇవ్వనున్న పాఠశాల విద్యాశాఖ అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఇంకా లోపల డెప్త్గా మ్యాటర్కి వెళ్ళాలంటే పేజ్ నెంబర్ 14లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ తిరువూరులో రచ్చ, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కులికిపూడి వాళ్ళిద్దరి మధ్య రచ్చ జరుగుతోంది అన్నట్టుగా వీళ్ళు దీని మీద ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 2024 ఎన్నికల్లో టికెట్కు చిన్ని 5 కోట్లు అడిగారని కులికిపూడి ఆరోపణలు. నా డబ్బులు ఖర్చు చేస్తానే తప్ప వసూలు చేయను. కులికిపూడి వైసీపీ కోవర్ట్ ఎంపీ, వైసీపీ నాయకులతో ఆయనే వ్యాపారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజం. నియోజకవర్గంలో వేర్వేరుగా కార్యక్రమాలు, మీడియా, సోషల్ మీడియాలో రచ్చ అంటూ ఉన్నారు. అయితే దీని మీద సీఎం ఏమన్నారు ఏంటి అనేది కూడా ఇచ్చారు, ఒకసారి చూద్దాం. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా? ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేతలపై సీఎం ఆగ్రహం. పెట్టుబడుల కోసం నేను విదేశాల్లో పర్యటిస్తుంటే రచ్చ చేస్తారా? క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించను. పార్టీ కార్యాలయానికి ఎవరిని పిలవద్దు, నేను వచ్చాక సంగతి తేలుస్తా అంటూ పల్లాకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి చూద్దాం. భారతీయులకు చెడ్డ పేరు వస్తోంది, అవగాహన రాహిత్యంతో అమెరికాలో అపఖ్యాతి అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. వివేక హత్య కేసు నిందితులకు సిబిఐ కోర్టు నోటీసులు అంటే ఇంకో వార్త కూడా ఉంది. తదుపరి దర్యాప్తుపై అభిప్రాయాలు చెప్పాలని ఆదేశం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ మనం వెలుగు పేపర్కి వెళ్ళిపోతే వెలుగు పేపర్లో ఏమిచ్చారు అంటే చిన్నారులను చెరపడితే జీవితాంతం జైల్లోనే అంటూ ఒక వార్త అయితే ఇచ్చారనమాట. కామాంధులపై ఆయుధంగా ఫోక్స్ చట్టం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరగా జడ్జిమెంట్లు అనే వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై ముందుకు రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయం అంటూ చెప్పడం జరిగింది. అయితే నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. దాంట్లో ఏం చెప్పారు అంటే హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై ముందుకు వెళ్తాము, ఏ విధంగా వెళ్తాము ఏంటి అనేది హైకోర్టులో తీర్పు రావాలి కదా, దాని ప్రకారం వెళ్తా ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నెక్స్ట్ జూబ్లీ హిల్స్పై సీఎం ఫోకస్ అన్నట్టు ఇంకో వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్లో అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్స్, థియరీకి 90%, ఇంటర్నల్స్కు 20% మార్కు, 80%. థియరీకి అయితే 80, అట్లాగే ఇంటర్నల్స్కి అయితే 20% మార్కులు అయితే కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ జూబ్లీ హిల్స్లో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ, కేసీఆర్ ఒక మాట చెప్పడం జరిగింది. జూబ్లీ హిల్స్తో గెలిస్తేనే మన పార్టీకి అంటే వాళ్ళ పార్టీకి భవిష్యత్తు అని ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకో వార్త అయితే ఉంది, అది కూడా ఏంటంటే రహదారులు రక్తసిక్తం, ఒక్కరోజే 5 ప్రమాదాలు 10 మంది మృతి అంటూ ఇంకో వార్త రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది.
సింగరేణి మట్టిలో అరుదైన ఖనిజాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. అలాగే ఢిల్లీలో 4 గ్యాంగ్స్టర్ల ఎన్కౌంటర్ అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్, వైన్స్లకు అప్లికేషన్లు 95,285 అట. దరఖాస్తులతో సర్కారుకు 2,858 కోట్ల ఆదాయం. ఈ నెల 27న లాటరీ పద్ధతిలో లక్కీ డ్రా. గతంలో కంటే 36,000 తగ్గాయి అన్నట్టు వైన్స్ అప్లికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే ఇంకా ఏమున్నాయి ఒకసారి చూద్దాం. తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ అన్నట్టుగా ఉంది వార్త. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. విమెన్స్ వరల్డ్ కప్ సెమీస్లో ఇండియా అన్నట్టుగా స్పోర్ట్స్కి సంబంధించిన వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. అయితే ఇప్పుడు వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి పేపర్లు చూసాం ఏపీకి సంబంధించి. ఇక తెలంగాణకు సంబంధించి ఏం చూసామంటే వెలుగు పేపర్లో ఏమి హెడ్లైన్స్ ఇచ్చారు ఏంటి అనేది చూసామన్నమాట. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.